కానీ ఈ అంశాలపై ఈరోజు మనతో విశ్లేషించడానికి మహా గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు మనతో ఉన్నారు. వంశీ గారు నమస్తే సార్. నమస్తే రాజు గారు. గణతంత్రంలో మారుమ్రోగిన వందే మాతరం, అమరావతిలో మువ్వన్నెల సంబరం. ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అమరావతిలో ఫస్ట్ టైము గణతంత్ర వేడుకలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అది ఒక స్పెషల్. ఆల్మోస్ట్ అమరావతి సంబంధించినటువంటి ఇన్ని సంవత్సరాలలో ప్రభుత్వం ఒక పాజిటివ్ నిర్ణయాన్ని, అంటే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని అక్కడ నిర్వహించడం పట్ల అందరూ కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంటే ఎప్పుడూ కూడా క్యాపిటల్ అనేటువంటిది ఇలాంటివన్నీ జరుగుతుంటేనే అది అక్కడ ఇదవుతుంది. బట్ సరే, అదొక నిర్ణయం. అట్లాగే ముర్ము గారు మాట్లాడారు. అట్లాగే ఎవరైతే అక్షితా ధంకర్ గారు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు, వారు హాజరయ్యారు. ఢిల్లీలో ప్రధానమంత్రి గారు అందరూ హాజరయ్యారు. అందరూ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు స్టూడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన అటెండ్ కాలేకపోయారు. సరే, ఇక్కడ మిగిలినటువంటి అన్నీ కూడా గవర్నర్ గారు అందరూ కలిసి చేయటం జరిగింది. సరే, ఇవన్నీ ఇందుట్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అక్కడక్కడ చిన్నపాటి ఏమంటాం వాటిని, చిన్నపాటి సంఘటనలు కూడా కొన్ని చోటు చేసుకున్నాయి. అలాంటి వాటిలో కొద్దిగా ఆసక్తి అంటే చర్చ జరుగుతున్నటువంటి, అంటే ఇవన్నీ కొంచెం చూసుకోకుండా చేసినప్పుడు ఇట్లాంటివే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో రాజస్థాన్లోని బర్మార్లో జిల్లా కలెక్టరు రివర్స్లో పాపం సెల్యూట్ చేయటం మొదలుపెట్టారు. పాపం జెండాకి సెల్యూట్ చేయాల్సింది అటువైపు పబ్లిక్ ఉంటే వాళ్ళకి పోయి సెల్యూట్ చేయటం, దాన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరిచేసి ఆమెని మళ్ళీ ఇటువైపు చేయడం చెప్పటం అనేటువంటిది ఒక కలెక్టర్ గారికి ఎలా చేయాలి అనేది ముందు చదువు వాళ్ళ ఐఏఎస్ వీటికంటే ఇట్లాంటి వాటి పట్ల కొంచెం నాలెడ్జ్ నేర్పాలన్న చర్చ జరుగుతూ ఉంది. రెండోది, మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పాపం ఆయన రివర్స్లో జెండా, పాపం అదే కలెక్టర్ గారు, ఆమె పాపం ఇటు తిరిగి అదే కంగారు పడిపోయారు. ఫస్ట్ టైం అనుకుంటా అటువైపు నుంచి చేస్తుంటే వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్తే సరే. రెండవది, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రివర్స్లో ఎగరేస్తాడు. పాపం ఆయన ఎగరేసి ఉన్నాడు, వాళ్ళు ముందు దాన్ని ఫ్లాగ్ కట్టినటువంటి వాళ్ళు అలా కట్టారు, అది తప్పది. మూడవది, అనుకోకుండా వాకాటి శ్రీహరి మంత్రి మక్తల్లో పాపం ఆయన జెండా ఎగరేస్తుంటే ఆ కర్ర అది ఇరిగి, జెండా కర్ర ఇరిగి పైన పడిందంట. అది మరి కర్ర మరి అంత మక్తల్లో అంత దారుణంగా జెండా కట్టినటువంటి వాళ్ళు ఎవరో, మరి అంత గట్టి కర్రను తెచ్చి కట్టినటువంటి వాళ్ళు ఎవరో తీసుకొని ఆ కర్రతోటే వాళ్ళకి 4 వడ్డిస్తే రెండోసారి జాగ్రత్త పడతారు. జెండా కిందకి ఎగరేయడం అంటే అది మన ప్రతిష్ట, మన గౌరవం, మన మర్యాద, మన హుందాతనం. ఇటువంటి వాటి విషయంలో కూడా నిర్లక్ష్యం వహించినటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా ఉపేక్షించకూడదు. సరే, ఇది ఓవరాల్గా జరిగినటువంటివి. శ్రీనివాస్ ఉన్నట్లున్నాడు. శ్రీనివాస్ బయట ఉన్నాయా? బయట ఉంటే ప్లే చేయండి. Today's celebration is historic. For the first time, the national flag is being hoisted in Amaravati, the people's capital of Andhra Pradesh. For several years, our state remained without clear direction, its capital project stalled, its economic confidence shaken. The absence of continuity eroded investor trust and weakened financial stability. Yet, despite these challenges, this government has worked with quiet determination, inch by inch, decision by decision, to restore stability and rebuild confidence and fulfilling the aspirations of our people. మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ అమరావతిలో విభజన తర్వాత ఫస్ట్ టైం అమరావతి రాజధాని అన్నాక ఇవాళ జరపటం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ అందులో రైతుల మధ్యలో జరుపుకోవటం. ఇవాళ అక్కడ లైవ్ లో చూస్తుంటే ఇదిగో మాకు ఫార్మర్స్ ఇది కూడా పంపించారు. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ పాసులు ఇచ్చారు, చక్కగా రైతులను కూడా ఇన్వాల్వ్ చేసి ఎప్పుడు చూసినా టీవీల్లో చూడటమే. మన సికింద్రాబాద్ లో చేసినా ఇక్కడ విజయవాడలో చేసినా టీవీలో చూడటమే గాని ఇవాళ అయితే లైవ్ లో శకటాలు గాని ఆ పెరేడు పోలీసు కవాతులు గాని చూడటం అయితే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది.
అట్లాగే బాబు గారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నా. రైతులను పిలిచి ఈ ప్రోగ్రాంకి వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెబుతున్నామండి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మానుకోవాలి, ఈ అమరావతి రాజధాని కాదని. రేపు నుంచి గజిట్ కూడా అవుతుంది కాబట్టి ఇక్కడే చేస్తారు. ఎప్పుడు తనకి అమరావతి రాజధానికి రాజముద్ర వేశారు అని అనుకోవచ్చు. ఇక్కడ జరగాల్సిన ప్రక్రియ కూడా రేపు అయితే పార్లమెంట్లో. శ్రీనివాస్ ఏంటి ఎలా జరిగింది అమరావతిలో ఫస్ట్ టైం? ఈరోజు అమరావతికి సంబంధించినటువంటి చెప్పండి. అమరావతి రాజధానిలో తొలిసారిగా గణతంత్ర 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నిర్వహించడం జరిగింది. మొత్తంగా రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో, అమరావతికి సంబంధించిన దాంట్లో తొలిసారిగా ఈ దినోత్సవ వేడుకలు నిర్వహించడం అనేది రాజధాని రైతులు, ముఖ్యంగా అక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు దాటింది. కానీ ఈ 11 ఏళ్ల కాలంలో కూడా విజయవాడకు సంబంధించిన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే గణతంత్ర వేడుకలు కావచ్చు, రేపు అలానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రెండు కూడా నిర్వహిస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం తొలిసారిగా అమరావతి రాజధానికి సంబంధించిన దాంట్లో హైకోర్టుకు దగ్గరలో ఉన్నటువంటి సుమారు 22 ఎకరాల్లో సుమారు 13,000 మంది కూర్చొని వీక్షించే విధంగా చాలా అద్భుతంగా దాన్ని డిజైన్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. తొలిసారి ఇక్కడ నిర్వహించడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. రెండోది రాజధాని ప్రాంత రైతుల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి, లేకపోతే రెండోది వాళ్ళకు కూడా ఒక గొప్ప నమ్మకాన్ని కలిగించేటటువంటి అవకాశం కల్పడింది. ఎందుకంటే ఇప్పటి వరకు రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో గత 5 ఏళ్లలో తాము చాలా ఇబ్బంది పడ్డామని పరిస్థితులు కూడా వాళ్ళు వ్యక్తం చేయడం పరిస్థితి చూసాం. కానీ మొత్తంగా రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటి వరకు జరగనిది ఇప్పుడు కొత్తగా జరిగింది. రెండోది అమరావతి రాజధానిగానే ప్రూవ్ చేయాలి, రాజధానిగానే నమ్మకం కలిగించడానికి త్వరలో కూడా జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో, పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే కూడా చట్టబద్ధత కల్పించే అవకాశం కూడా ఉండటంతో అమరావతి రైతుల్లో కూడా చాలా ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, కర్ణాటక